హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దేవరా, కమింగ్ టు దేవరా రివ్యూ. సో దేవరా మూవీ చూడడం జరిగింది. సో ఫస్ట్ డేనే వెళ్ళాను మూవీ చూడడానికి. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు షేర్ చేసుకుందాం అని చెప్పి చెప్తున్నాను. అలాగే రివ్యూ కూడా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో దేవరా మూవీ మొత్తానికి చూస్తే సినిమా బాగుందండి. ఎక్కడ కానీ కొంచెం బోరింగ్ అనిపించిన సెకండ్ హాఫ్లో మాత్రం సినిమా మాత్రం హైలైట్ ఉన్నది అని చెప్పుకోవాలి. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఎన్టీఆర్ కానీ యాక్టింగ్ కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ కూడా కొంచెం బాగానే ఉంది. బట్ మెయిన్గా ఎన్టీఆర్ యాక్టింగ్ ఈజ్ సూపర్ అన్నట్టు, అసలు చాలా బాగుంది. సో హీరోయిన్ జాన్వీ కపూర్ గారు కొంచెం సేపే ఉన్నారు, ఉన్నంతసేపు మాత్రం బాగా అలరించారు సినిమాలో. చాలా బాగుంది ఆమె రోల్ కూడా. బట్ నెక్స్ట్ పార్ట్లో ఇంకా ఉంటుందేమో చూడాలి. సో శ్రీకాంత్ గారు కానీ, సైఫ్ అలీ ఖాన్ అయితే అసలు బాగా చేసిండు. అసలు నిజంగా అంత ఎక్స్పెక్ట్ చేయాలి. ఫుల్ లెంత్ రోల్ ఉన్నది సైఫ్ అలీ ఖాన్ మాత్రం అసలు మామూలుగా లేదు. ఇంకోసారి చూడాలనిపిస్తుంది నాకు అతని కోసం సినిమా. సో ఇద్దరు సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ గారు ఇద్దరు ఎవరికి పోటీ పడి వాళ్ళు యాక్టింగ్ చేసేది అన్నట్టు. సో బైరా అండ్ దేవరా, సో ఇద్దరి మధ్యలో ఉండే క్లాష్ సీన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. సో సముద్రంలో స్మగ్లింగ్ కానీ, అలాంటి ఒక షార్క్ షాట్ కానీ, ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా తీశాడు అనిపించింది. అసలు ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఎక్కడ లో క్వాలిటీ లేకుండా అంత బాగా తీశాడు మనోడు. సో ఫైట్స్ కానీ, అసలు అనిరుద్ధ్ మ్యూజిక్ లేకపోతే సినిమా యావరేజ్ కాదు, బిలో యావరేజ్కి వెళ్ళిపోయేది సినిమా. బట్ అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం చంపేసిండు అసలు. అసలు బట్టలు దింపుకోవాలి. అసలు ఎప్పుడు చూసినా ఆ సాంగ్ ఉంది కదా మనకు, చుట్టమలే సాంగ్లో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. అందులో థియేటర్లు చూస్తున్నా ఉంది, అక్కడ అనే సౌండ్ వస్తుంది చూసారా? ఆ సౌండ్ మాత్రం అందరూ ఒక టీం లాగా అందరూ ఒక స్వచ్ఛందంగా అని చెప్పేసి అందరూ థియేటర్లో అనడం అనేది అందరు ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు మూవీని. అలా అందరు కలిసి అలా పాడుతున్నారంటే సో చాలా బాగుంది. అండ్ రెస్పాన్స్ కూడా పాజిటివ్గానే వస్తుంది. సో మీరు ఎలాంటి బ్యాడ్ రివ్యూస్ కానీ నమ్మకండి ఫ్రెండ్స్. మీరు మంచి మూవీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా దేవరా మూవీకి వెళ్ళండి. ఆల్మోస్ట్ 6 years తర్వాత ఎన్టీఆర్ గారు మన స్క్రీన్ మీదకి వచ్చారు. సో చాలా బాగుంది సినిమా మాత్రము. మీరు వేరే నెగిటివ్ రివ్యూస్ మాత్రం అస్సలు నమ్మకండి. సో సినిమా బాగుంది. మనం పెట్టిన పైసలకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మనం థియేటర్కి వెళ్తే. ఎన్టీఆర్ గారు, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజు, అజయ్ చాలా బాగుంది. అందరూ తమ తమ క్యారెక్టర్లను చాలా బాగా చేశారు. సో స్టోరీ అనేది స్టోరీ లైన్ చిన్నదే అయినప్పటికీ కూడా స్టోరీని చాలా స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా చూపించాడు. కొన్ని ఎలివేషన్ సీన్స్, సో అలాంటి స్మగ్లింగ్ పనులు చేయొద్దని చెప్పేసి సో చాలా బాగా చూపించాడు. కొంచెం సస్పెన్స్ పార్ట్ 2లో కూడా సస్పెన్సెస్ ఉన్నాయి. ఇందులో పార్ట్ 1లో కొంచెం సస్పెన్స్ పెట్టేసి పార్ట్ 2లో చూపిస్తాడు కావచ్చు అవన్నీ. బట్ సినిమా మాత్రం హైలైట్, టాప్ నాచ్ అన్నట్టు. మీరు ఎక్కడ ఏ నెగిటివ్ రివ్యూస్ నమ్మకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు మూవీకి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ. సో ఇది ఇక్కడ మాస్ థియేటర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మంచి ఎక్స్పీరియన్స్ చూస్తారన్నట్టు సినిమా. అండ్ ఇంకా నేను స్పాయిలర్స్ చెప్పడానికి నేను రెడీగా లేను, ఎందుకంటే సినిమా ఇంకా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి స్పాయిలర్స్ చెప్పలేను. బట్ సినిమా మాత్రం ఓవరాల్గా వెరీ గుడ్, చాలా బాగుంది సినిమా. మీరు ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అసభ్యకరమైన సీన్లు లేవు. చాలా బాగా తీశాడు కొరటాల శివ గారు. ఓకే, మీరు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. చూడండి ఫ్రెండ్స్. అండ్ దేవరా అడిగినాడంటే చెప్పినట్టు, ఈ డైలాగ్ మాత్రం అసలు ఈ సినిమా మొత్తం అదే లైన్ మీద నడుస్తుంది అన్నట్టు. చాలా బాగుంటుంది సినిమా. మీరు కూడా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ప్లీజ్ కామెంట్ యువర్ if you watched with this movie, please go and watch the movie in theaters only. Thank you all. Bye. Signing off.